హాయ్ వరుణ్ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగుందండి. మీరు? యా, చాలా ఏళ్ళ తర్వాత కలుస్తున్నాం మళ్ళీ. సూపర్. అయితే మీ జర్నీలో కోర్స్ మీ జర్నీ మొదటి నుంచి ఉన్న వ్యక్తిని కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు విరాజీ విషయానికి వస్తే ఈ గెటప్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. నాకు ఈ గెటప్ చూడగానే ఒకటి గుర్తొచ్చింది, అర్ధనారీశ్వరుడు గుర్తొచ్చింది. ఎందుకో అది తెలియదు కానీ, కాన్సెప్ట్కి రిలేటెడో కాదో తెలియదు కానీ నాకు అదే గుర్తొచ్చింది. ఒక పక్క నో స్ట్రింగ్, ఒక పక్క కలర్ వేరు, ఇంకొక పక్క వేరు. ఏంటి ఈ గెటప్, ఏంటి ఈ విరాజీ బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి? సో మీరు చెప్పినది చాలా బాగుంది పాయింట్. అండ్ సో బేసిక్లీ నేను చేసే క్యారెక్టర్ పేరు యాండీ ఈ మూవీలో. విరాజీ అనే సినిమాలో నా క్యారెక్టర్ పేరు యాండీ. అండ్ యాండీ ఈజ్ అ వెరీ కేర్లెస్, కేర్ ఫ్రీ, చిల్ డూడ్. అండ్ యూనో బేసిక్గా భయపడ్డు. మీరు ట్రైలర్ కనుక చూసుంటే ఇట్లా ఆత్మ, ఫ్రెష్ ఆత్మ అంటాడు, పిలుస్తుందా అంటాడు. సో కొంచెం ఒక వియర్డ్ క్రేజీ క్యారెక్టర్ ఇది. సో ఈ విరాజీ స్టోరీ చూసుకుంటే ఇది థ్రిల్లరా, లేకపోతే హర్రర్ కమ్ థ్రిల్లరా, లేకపోతే హర్రర్ కామెడీరా? జోనర్ ఫిక్స్ అవ్వచ్చా? ఏ జోనర్ ఫిక్స్ అవ్వచ్చు? ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అండి. దట్స్ ద జోనర్, సస్పెన్స్ థ్రిల్లర్. బట్ ఇందులో హారర్ ఎలిమెంట్స్ అయితే కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అంటే నేను కూడా చూసినప్పుడు నాకు స్టోరీ అంతా తెలిసిన నేను కూడా కొంచెం భయపడ్డాను కొన్ని ఎలిమెంట్స్ లో. అండ్ ఇందులో మంచి డ్రామా ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, కామెడీ కూడా ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెల్ లేయర్డ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఓకే. ఈ సినిమా పర్టికులర్గా ఈ సినిమా విషయానికి వచ్చినట్టయితే, మీరు గతంలో చేసిన సినిమాలన్నీ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్, అన్ని డిఫరెంట్ జోనర్లో ఉన్నాయి. ఈ జోనర్ ఎప్పుడు ట్రై చేయలేదు కదా, కొత్త జోనర్లోకి వచ్చారు. ఈ కొత్త జోనర్లో ఫిట్ అవ్వడానికి ఏమన్నా హోంవర్క్ ఏమైనా చేసుకున్నారా, లేకపోతే ఏంటి దీనికి బ్యాక్ అండ్ స్టోరీ? సో కొత్త జోనర్లో ఫిట్ అవ్వడానికి మీరు జానర్లో ఫిట్ అవడం అనేది నాకు, అంటే నేను ఫ్రాంక్ అంటే క్యారెక్టర్లో ఫిట్ అవ్వాలని అనుకుంటాను, జానర్లో కాదు. కానీ బట్ నాకు ఈ క్యారెక్టర్కి చేయడానికి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, డైరెక్టర్ గారు వచ్చి నాకు ఈ క్యారెక్టర్ చెప్పారు. లుక్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటాడు, ముక్కు పుడక, ఇది చెవులకి రింగ్ ఒక సైడ్ ఇట్లా, ఒక సైడ్ ఎల్లో, ఒక సైడ్ బ్లూ, మొత్తం నాకు చెప్పిన తర్వాత, క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన నాకు మొత్తం నేరేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఐ లవ్ ద స్టోరీ, ఐ లవ్డ్ హిజ్ నేరేషన్, ఐ లవ్డ్ హిజ్ క్లారిటీ. సో దానివల్ల నేను ఇంకా ఇది చేద్దాం మనం అని ఫిక్స్ అయిపోయాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లుక్ ఎలా తీసుకురావాలి. సో ఫస్ట్ మేము టెంపరీ కలర్స్ వేసాము, ఫోటో షూట్ చేసాము. బట్ నాకేంటంటే స్వెట్ కొంచెం ఎక్కువ వస్తుంది. సో అదేమోడం, అది ఫోటోలు తీస్తుండగా ఒక సైడ్ బ్లూ కలర్ కారుతోంది ఫేస్ మీద, ఒక సైడ్ ఎల్లో కారుతోంది. ఇంకా ఇది వర్కౌట్ అయ్యేలా లేదు, ఏం చేయాలి అనుకున్న టైంలో ఓకే నేను వెళ్ళి చెప్పాను డైరెక్టర్ గారికి, ఏమండి పర్మనెంట్ హెయిర్ కలర్ వేస్తే ఎలా ఉంటుంది సార్, ఇంకా నాకు దానికన్నా ఏం కావాలి అన్నారు. సో వెళ్ళి మొత్తం ఇది ఒక 9 hour ప్రాసెస్ ఈ హెయిర్ చేయడము. అంటే ఫస్ట్ టైం షూటింగ్కి 9 hours పట్టింది. మళ్ళీ ప్రమోషన్స్ కోసం నేను మళ్ళీ లుక్లో చేయడానికి ఒక 7 hours పట్టింది. ఓకే. అండ్ అది కాకుండా డైలీ షూట్కి ఒక స్నేక్ టాటూ ఇది. సో ఈ టాటూ డైలీ ఒక 35-40 minutes పట్టేది ఈ టాటూని చేయడానికి, డిజైన్ చేయడానికి. సో ఇది బేసిక్గా ఏంటంటే, ఈ క్యారెక్టరైజేషన్ ఇతను ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు మిక్స్ అయి మాట్లాడతాడు. సో అది నాకు కొంచెం ఈజీ అయిపోయింది. అంటే డిక్షన్ కానివ్వండి, లేకపోతే డబ్బింగ్ చెప్పినప్పుడు కానివ్వండి. సో బిసైడ్స్ దాట్ మేము షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఇలా చేద్దాం అనుకున్నాం. ఇంకా డైరెక్టర్ గారు లేదు, ఇది బాగుందండి అన్నారు. ఇంకా అది పట్టుకుని ఇంకా మొత్తం క్యారెక్టర్ని ఫ్లోలో అలా వెళ్ళిపోయాం. ఇంకా క్యారెక్టర్లోకి ఒదిగిపోయారు. అయితే అది 9 hours పట్టిందన్నారు కలర్ వేయడానికి. ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఎన్ని డేస్ ఉంటుంది? పర్మనెంట్ కలర్ అన్నారు కదా, ఎన్ని డేస్ ఉంటుంది? ఇది తీసే వరకు ఉంటుందండి. అంటే హెయిర్ కట్ చేయాలి, లేకపోతే మళ్ళీ బ్లాక్ వేయాలి, అంతే. ఇంకా అప్పటిదాకా ఉంటుంది. ఇప్పుడు ఇది నాకు తెలిసి 2 months ఉంటుందా ఇప్పుడు వేసారు కదా? అంటే కింద నుంచి రూట్స్ నుంచి మళ్ళీ హెయిర్ రావాలండి. సో అది ఇంకా పర్మనెంట్ ఇంకా. సో అది కట్ చేస్తేనే పోతుంది ఇంకా మళ్ళీ రూట్స్ దాకా, లేకపోతే మళ్ళీ మొత్తం బ్లాక్ వేయాలి. మీరు ఇంకా ఈ గెటప్ నుంచి చేంజ్ అవ్వాలంటే 2-3 నెలలు పట్టింది అయితే. ప్రాబబ్లీ అట్లీస్ట్ అంటే ఒక ఈజీగా అయితే 1-2 months అయితే పడుతుందండి, షూర్గా, డెఫినెట్గా. ఓకే. మీరు పడ్డ కష్టానికి ఫలితం నాకు తెలిసి స్క్రీన్ మీద అనిపిస్తుంది. ఐ హోప్ సో అండి. చూసుకున్నారా సినిమా ప్రోడక్ట్? చూసుకున్నా. ఎలా సినిమా? సో మాది షూటింగ్ అయిపోయిన తర్వాత నేను కొంచెం హెయిర్ షార్ట్ చేసి మళ్ళీ వేరే సినిమాకి చేయడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఈ సినిమా నేను చూసిన తర్వాత నాకు అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రాంక్. అంటే ఐ ఫెల్ట్ సో సాటిస్ఫైడ్. అంటే
అంటే చాలా ఏళ్ళలో నేను అసలు ఎందుకు అలాంటి సినిమాలు చేస్తున్నా నేనే ఫీల్ అయ్యి మధ్యలో యూఎస్ వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను చేస్తున్న పని మీద నాకు అంటే ప్రోడక్ట్ చూసిన తర్వాత సాటిస్ఫాక్షన్ రావట్లేదు. సో నాకు ఇంకా ఇది కరెక్ట్ కాదేమో అని వెళ్ళిపోయాను. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఇలాంటి సినిమా కదా నేను ఇన్నేళ్ల నుంచి మిస్ అయింది అనుకుని ఇంకా వెంటనే ఐ వాజ్ లైక్ దీనికి నేను ఏం చేయొచ్చు, ప్రమోషన్కి ఇంకా జనాల్లోకి ఎలా తీసుకెళ్ళచ్చు ఈ సినిమాని అనుకున్న దానిలో మేము ఇక్కడ ఈ హైదరాబాద్లో ప్రమోషన్ స్టార్ట్ చేయకముందర మేము ఆంధ్రాలో వెళ్ళి ఒక టూర్ వేసాము, ఒక ప్రమోషనల్ టూర్ వెళ్ళాము. అండ్ ఆ టూర్కి వెళ్ళక ముందర నేను డైరెక్టర్ గారికి చెప్పాను, ఫోన్ చేసి ఒకరోజు, సార్ ఇది మనం ప్రమోషన్స్ కూడా ఈ లుక్లో వెళ్తే ఎలా ఉంటుంది అంటే, బాబోయ్ దానికన్నా ఏం కావాలన్నట్టు ఆయన అన్నారు. అండ్ మళ్ళీ ప్రమోషన్స్ కోసం మళ్ళీ ఈ లుక్లో ఫర్ ఎందుకంటే మేము ఒక మంచి సినిమా చేశామని మేమందరం నమ్ముతున్నాము. అండ్ రేపు పొద్దున జనాలు కూడా ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇప్పుడు థియేటర్కి రావాలనేది ఇట్స్ బికమ్ అ బిగ్ టాస్క్ ఓటీటీస్ వచ్చేసిన తర్వాత. సో ఈ సినిమా ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లో చూస్తే చాలా బాగుంటుంది. వెదర్ ఇట్స్ సౌండ్ కానివ్వండి, ఆ స్కేర్స్ కానివ్వండి, అంతా ఇది ఒక థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి సినిమా.